మనుషులందరూ కలిస్తే ఒక చోట మాట్లాడుకోవడం మొదలుపెడితే వాళ్ళ జీవితంలో నేనెంత చేశాను, అంత చేశాను, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, స్నేహితులు, కుటుంబం కోసం అని అమ్మో! నా యొక్క యావత్ జీవితాన్ని ఆళ్ళ కోసమే సరిపోయింది. నా కోసం కన్నా ఆళ్ళ కోసం ఎక్సెట్రా అని మాట్లాడుతూ ఉంటారు కదా! అలాగే అనుకుంటే జంతువులు జంతువులు గుంపులుగా కూర్చొని నా పిల్లల కోసం ఇలా అరుచుకున్నాను, కూర్చున్నాను, ఆటి కోసం ఇలా చేశానని ఏ జంతువు మాట్లాడుకోదు. మనిషి ఒక్కళ్ళే జ్ఞాపకం చేసుకుంటుంటారు. అందుకే మన పాతకాలం వాళ్ళు ఒకటంటారు. నువ్వు రైట్ హ్యాండ్‌తో దానం చేసింది లెఫ్ట్ హ్యాండ్‌కి తెలియకుండా ఉండాలి. అంతా అలాగా చెయ్యాలి ఏం చేసినా అంటారు. హ్మ్. అదే విధంగా మనం చేసిన పని మన బాధ్యత, ధర్మం తప్ప మనం నిర్వర్తించాల్సిన కార్యక్రమం అనే ఆలోచనతో ఉండాలి గానీ, మనల్ని ఎవరో గుర్తించాలి. ఆహా! నేనెంత చేశాను, నా మీద జాలి, ప్రేమ, అభిమానం, గౌరవం ఇవన్నీ చూపించాలి. ప్రతి నిమిషం వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉండాలి అని అనుకోవడం సరైంది కాదు. ఒక మనిషే ఇంత ఆశిస్తే దేవుడెంత ఆశించాలి? అసలా నీకింత ఓపికిచ్చి, నీ చేత చేయించిన దేవుడికి నువ్వెన్ని సార్లు దండం పెట్టాలి అనే ఆలోచన రావాలి కదా! నీ చేత చేయించిన ఆ దేవుడికి నిన్ను పొగిడించుకోవాలి, నన్నందరూ గుర్తించాలి అనుకునే ఆలోచన వచ్చినప్పుడల్లా నువ్వొక దేవుడి నామాన్ని తలుచుకుంటూ ఉండు. అంతే. ఇదే సరైన పద్ధతి. నిజంగా గురువుగారు, మనం నిత్య జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఉద్దేశించి ఇంత బాగా అర్థమయ్యేలాగా నాకు తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు గురువుగారు. ఓం శ్రీ గురు రమణ.